2026 ద్వాదశ రాశుల్లో భాగంగా తులరాశి వారికి ఎలా ఉంటుంది, కష్టాలేంటి, నష్టాలేంటి అనేది చిలక జ్యోతిష్యం ద్వారా తెలుసుకుందాం. చెప్పండి గురువు గారు. చూడు జానకిరామ్ 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశులు తులారాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూడు. చిత్తా నక్షత్ర జాతకులు, అలాగే స్వాతి నక్షత్ర జాతకులు, విశాఖ నక్షత్ర జాతకులు, తులాలగ్నంలో పుట్టినవారు విద్య, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, సంసారం, కుటుంబ బలం, రాజయోగ బలం, తరలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, బాగుపడే లక్షణంది, వ్యాపార విషయంది, బిజినెస్ విషయం. ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే కానీ మాత్రం సత్యనారాయణ స్వామి వచ్చిందండి, అలాగే లక్ష్మీదేవత వచ్చింది, సరస్వతి దేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి పేరు మీద. ఓకే. అలాగే వారి జాతకంలో లక్ష్మీ నరసింహ స్వామి వచ్చిందండి, సంతోషి మాత వచ్చింది. తులారాశి వారి జాతకంలో చూడాలంటే అద్భుతమైన యోగం ఉంది వారి జాతక బలానికి. అని తులారాశి వారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం అండి కష్టమైన సుఖమైన సరిసమాన యోగ బలం ఉంటుంది వీరి జాతకానికి. అంటే ఒక్క సంవత్సరందే కాదు వారి జీవితకాలంది. కానీ మాత్రం అందరిని నమ్మే అవకాశం ఉంటుంది. ఓకే. మోసపోతారు కానీ ఇంకా మోసపోయినా కానీ మాత్రం అది ఎక్కడ దక్కించుకోవాలి, ఇంకా గెలిచే అవకాశం కూడా ఉంటుంది. ఆ మోసాన్ని రివాకరి చేసుకునే యోగం కూడా ఉంటుంది. ఈ జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం చాలా కీలకమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నవారు అధికార పరంగా ఇబ్బందులు పాలవుతారు, అధికారంలో లేనివారు అధికారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా రాజకీయ పరంగా మాత్రం ప్రతిష్ట ఉన్న వారికి అప్రతిష్టలు, లేనిపోని చిక్కులు వస్తాయి. ఓకే. కానీ మాత్రం రాజకీయ పరంగా ఇబ్బందులు ఉన్న వారికి కలిసి వస్తుంది. ఎందుకంటే పుట్టిన ఘడియ వేరు ఉంటుందండి. దాని వలన స్వాతి నక్షత్రం కావచ్చు, అలాగే చిత్రా నక్షత్రం కావచ్చు, ఆ నక్షత్రంలో పుట్టిన వారు రాజకీయ పరంగా. కానీ కొందరికి మంచి అయ్యే అవకాశం ఉంది, కొందరు చెడు అయ్యే అవకాశం ఉంది. ఒకటే రాశి ఒకటే నక్షత్రంగా అని అనుకోవచ్చు. ఏజ్ తేడా ఉంటుంది, పుట్టిన ప్రదేశం తేడా ఉంటుంది, టైం ఘడియ తేడా ఉంటుంది, స్వభావం తేడా ఉంటుంది. అందరికి ఒకటే రకంగా గీత రాశి ఉండదు. మరి బొటన్ వెళ్ళి కూడా సంతకాలు ఒక రకంగా ఉండవు. అవును, ప్రపంచంలో ఎక్కడ ఎత్తికినా కూడా. కానీ మాత్రం వారి జ్యోతిష బలంలో లక్ష్మీ నరసింహ స్వామి వచ్చి నరఘోష అధికంగా ఉంది. సుదర్శన హోమం చేయటం చాలా వరకు మంచిది. సత్యనారాయణ స్వామి వచ్చిండు, వారి ఇంట్లో గృహం నిర్మించడం కానీ, కళ్యాణం చేయటం కానీ, పెళ్లి చేయటం కానీ ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే లక్ష్మీదేవత, సరస్వతి దేవత, విఘ్నేశ్వరుడు వచ్చిండు. సిద్ధి బుద్ధి వినాయకుడు అంటే విద్యాకారకుడు. జాతకంలో సిద్ధి అంటే సాధించేది, బుద్ధి అంటే ఆలోచన చేసేది. మరి జాతకంలో కలిసి వస్తుంది. సరస్వతి రేఖ యోగ బలం భారీగా ఉంది. ఒకరు చెప్పిన విద్యనే కాదు, సొంత తెలివితేటల మూలంగా, అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పిన దాన్ని బట్టి గుర్తుంచుకొని నడవటం కానీ, గ్రహణ శక్తి కానీ, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల్ని బట్టి కానీ, గురు చెప్పిన విద్య కంటే మాత్రం వారి సొంత బుద్ధి ఆలోచన మీద నడవటం కానీ, అనుభవపూర్వకంగా కానీ, వారికి ఇబ్బందులు పడ్డా వాటి మూలంగా గుణపాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. చిత్రా నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది. స్వాతి నక్షత్రం వారు మాత్రం లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేయడం మంచిది. ఎందుకంటే లక్ష్మీ నరసింహ స్వామి స్వాతి నక్షత్రంలో పుట్టినరు కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేయడం మంచిది. కళాకారులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సంగీత కళాకారులు, గీత రచయిత రాసేవారు, నిర్మాతలు, డైరెక్టర్లు, అలాగే మాత్రం కథానాయికలు, నిర్మాతలు, డైరెక్టర్లు, కళాకారులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సాంకేతిక నిపుణులకు ఇబ్బందికరమైన పరిస్థితి వెళ్ళిపోతుంది వారి పేరు మీద. క్రీడాకారులకు మాత్రం చాలా వరకు ఆటంకాలు వస్తాయి, వచ్చినా సాధించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం 30 నుంచి 37 ఏజ్ ఉన్న వాళ్ళకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ ఏజ్ దాటిన వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వీరి జాతకంలో విదేశానం, ఏ దేశం, ఏ రాష్ట్రం అలాంటిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీరు లక్ష్మీ నరసింహ స్వామి పూజ చేయటం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం, అలాగే సంతోషి మాతను పూజ చేయటం, కానీ కుల దేవతని ఆరాధన చేయటం మంచిది. నూతన సంవత్సరం చాలా వరకు అద్భుతంగా ఉంటుంది. ఇది విని చూసి ఆచరించే వారికి, తులారాశి వారికి సర్వ శుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.